హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకే మొబైల్ నెంబర్ తోటి రెండు వాట్సాప్లు ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోన్లో వచ్చేసి వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ని ఇంకో మొబైల్లోకి ఎలా మనము వేసుకోవాలి, అది కూడా ఎటువంటి యాప్ కూడా మనము డౌన్లోడ్ చేయకుండా ఎలా వేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ప్రతి మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఉంటుంది. మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. మీకు స్పెల్లింగ్ తెలియకపోతే కనుక నేను వీడియోలో సైడ్లో ఇస్తాను, దాన్ని చూసి వాట్సాప్ వెబ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇలాగా మన వాట్సాప్ని వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లో మనకు 3 డాట్స్ కనపడుతున్నాయి కదా పైన, ఆ 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెము పైకి స్క్రోల్ చేశారంటే కనుక ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేసి అది ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఇది కంప్యూటర్ రూపంలో కనపడుతుంది. ఇలాగా చిన్నగా వచ్చేస్తాయి అక్షరాలన్నీ. ఇప్పుడు కొద్దిగా పెద్దగా చేసుకొని ఇలాగ 2000 తోటి కిందికి ఇలా వచ్చిన తర్వాత పైన ఇప్పుడు మనకు వాట్సాప్ వెబ్ అని కనపడుతుంది కదా, ఫస్ట్ ఆప్షన్, ఆ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది, చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. అయితే ఈ క్యూఆర్ కోడ్ మనము స్కాన్ చేస్తే వాట్సాప్ అనేది మనకు యాక్టివేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్తో మనకు పని లేదు, పక్కన పెట్టేసి ఇప్పుడు వాట్సాప్ ఉన్న మొబైల్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే కనపడుతున్నాయి కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఇది ఓపెన్ చేయగానే మనకు థర్డ్ ఆప్షన్ కనపడుతుంది కదా, వాట్సాప్ వెబ్ అనేసి, దానిపైన క్లిక్ ఇవ్వండి. వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ లింక్ ఏ డివైస్ అనేసి గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేసి మనం ఇంతకుముందు మొబైల్లో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా క్రోమ్ బ్రౌజర్ నుండి, ఆ క్యూఆర్ కోడ్ని ఈ లింక్ ఏ డివైస్ నుండి స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్కాన్ చేస్తాను. కరెక్ట్గా ఆ క్యూఆర్ కోడ్కి ఇలా సెట్ అయ్యే విధంగా మనము మొబైల్ పెట్టామంటే కనుక ఒకే ఒక సెకండ్లో ఇలాగా క్రోమ్ బ్రౌజర్ అని కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ నుండి మనము స్కాన్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఈ మొబైల్లోని చాటింగ్ మొత్తము ఆ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇప్పుడు మనము 2 మొబైల్స్ నుండి కూడా చాటింగ్ చేసుకోవచ్చు ఎవరితోటైనా కూడాను. ఇప్పుడు చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. 2 మొబైల్స్లో కూడా ఒకే విధంగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మొబైల్స్లో కూడా ఒకే నెంబర్ తోటి వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకున్నాము. ఇది మన అవసరం ఉండి ఇలా ఓపెన్ చేసుకొని 2 మొబైల్స్లో వాడుకోవచ్చు. లేదు, ఒకవేళ ఎవరైనా కూడా మన వాట్సాప్ని ఇలా హ్యాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనేసి మనము వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకుంటే మన వాట్సాప్ని ఎవరు ఓపెన్ చేయకుండా ఉంటారు. ఇంతకుముందు నేను ఈ ఫింగర్ ప్రింట్ లాక్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే కనుక నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.